హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు కూరలతో చిక్కడీ చేస్తున్నానండి, సాంబార్ రైస్ లాగా. ముందుగా పెసరపప్పు కందిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ద్వారగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ లోపల కూరలు 8 hours నానబెట్టుకొని రైస్ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఎక్కువ వాటర్ పడుతుందండి, కొంచెం వాటర్ మధ్య మధ్యలో చూసుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆలులు, కొంచెం క్యారెట్, మన ఇష్టం ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. బీనీస్ వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకొని అది ఉడికే లోపల ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలండి, కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది, లుక్ బాగుంటుంది. టమాటాలు కొంచెం బాగా ఫ్రై వేయాలి. టమాటో వేసేసాక మంచిగా మగ్గనిచ్చేసి దాంట్లోకి కొంచెం కరేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయ వేసుకోవాలండి. కారం మీకు తగినంత కారానికి సరిపడంత పసుపు వేసుకోవాలి. కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకున్నాక చెక్క మొగ్గ పొడి అండి, ఇది చెక్క మొగ్గ పొడి వేసుకోవాలి. తగినంత ఇంగ వేసుకోవాలండి, మెయిన్ ఇంగ అండి, మెయిన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగ వేసుకున్నాక కొంచెం కారం, మీకు తగినంత కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్స్ కారం వేసాను. హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో సాంబార్ పొడి వేయాలండి. కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాను. కొంచెం కూరలు మాత్రం 8 hours పైన నానితేనే కూర టేస్ట్ వస్తుంది, తొందరగా ఉడకద్దండి. ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ కూరలు ఉడకబెట్టాం దాంట్లో కలిపేసుకోవడమేనండి. ఇందులో కొంచెం తిరమాతకి సరిపడంత సాల్ట్, కూరల్లో కూడా వేసాం కదండి ఉడకబెట్టేటప్పుడు, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మంచిగా కలుపుకొని ఒక 5 minutes పొయ్యి మీద ఉంచేసుకున్నామంటే రెడీ, కూరలో కిచిడి రెడీ. చూడండి, లాస్ట్ నెయ్యి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. చాలా టేస్టీ కూరల కిచిడి రెడీ. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీ స్నాక్ చూడండి.